పరమేశ్వరికి కాలమానము అనేది లేదు. ఆవిడ ఆది మధ్యాంతములు ఏవి కూడా లేనటువంటిది. జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేనటువంటిది. ఆ పరమేశ్వరి సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. వేదంలో చెబుతూ ఉన్నాం చూడండి, ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టమైంది, మనస్సు కన్నా బుద్ధి శ్రేష్టమైంది, బుద్ధి కన్నా మహత్తు శ్రేష్టమైంది, మహత్తు కన్నా కూడా అవ్యక్తం శ్రేష్టమైంది, అవ్యక్తం కన్నా పరమేశ్వర స్వరూపం అదే పరబ్రహ్మ శ్రేష్టమైంది అని చెబుతూ ఉన్నాడు. మరి పరబ్రహ్మ కన్నా శ్రేష్టమైనటువంటిది ఏమున్నదయ్యా అని అంటే ఏదీ లేదు అని చెబుతూ ఉన్నాడు. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆవిడే పరాత్పరి అనబడుతూ ఉన్నది. లలితా శాస్త్రంలో 809వ నామం ఉంది చూడండి, పరాత్పర. ఇది 809వ నామం. జీవుల యొక్క కర్మని క్షయం చేసి వాళ్ళందరికీ కూడా, అంటే ఈ జీవరాశికి అందరికీ కూడా మోక్షం ప్రసాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ జగత్తు అనేది సృష్టించబడుతూ ఉన్నది. ప్రళయం జరిగినప్పుడు ఈ జగత్తంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ సమయంలో కర్మక్షయమైనటువంటి జీవరాశికి మోక్షం లభిస్తుంది. కానీ కర్మక్షయం కానటువంటి జీవరాశి ఉంది చూడండి, అది తమ కర్మను తమతో బాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ పరమేశ్వరిలో లీనమైపోతాయి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, అంటే కర్మక్షయం కానటువంటి ఈ జీవరాశి అంతా కూడా తమ కర్మతో పాటుగా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినటువంటి కొంతకాలానికి జీవుల యొక్క కర్మ అనేది పరిపక్వమై అనుభవించేటటువంటి స్థితికి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఈ రకంగా సృష్టి, స్థితి, లయము ఈ మూడింటిని చేసేటటువంటిదే పరమేశ్వరి. అందుకే లలితా శాస్త్రంలో 551వ నామం చెబుతూ ఉన్నాడు చూడండి, వేదాది జగత్ప్రసూః. వియత్తు మొదలైనటువంటి ఈ జగత్తునంతా కూడా ప్రసవించేటటువంటిది, సృష్టించేటటువంటిది అని చెప్తూ ఉన్నాడు. బహురుచోపనిషత్తులో సృష్టి ప్రారంభానికి ముందు ఆ పరమేశ్వరి ఒక్కతే ఉండేది. ఆవిడే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టి చేసింది. ఆ పరమేశ్వరి స్వరూపం నుంచే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మరుద్గణాలు, గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా జన్మించారు. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జారజాలు మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడా ఆ పరమేశ్వరి స్వరూపం నుంచి ఆవిర్భవించాయి. స్థావర జంగమాలన్నీ కూడా పరమేశ్వరి స్వరూపం నుంచే ఉద్భవించాయి అని ఈ బహురుచోపనిషత్తులో చెప్పబడుతూ ఉన్నది. దేవీ ఉపనిషత్తులో దేవతలందరూ కూడా పరమేశ్వరుని సమీపించి, అమ్మా నువ్వు ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఆవిడ సమాధానం చెబుతుంది, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నా వల్లనే ప్రకృతి పురుషాత్మకమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించింది.
శూన్యం నేనే, అశూన్యం నేనే, ఆనందం నేనే, అనానందం నేనే అంటే దుఃఖం నేనే, విజ్ఞానము అవిజ్ఞానము రెండూ కూడా నేనే, పంచభూతాలు, అఖిల జగత్తు, వేదాలు, విద్య అవిద్య ఇవన్నీ కూడా నేనేను అని చెబుతుంది ఆ పరమేశ్వరి. ఆవిడ పరమేశ్వరి అంటే. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరి రాస్తూ అందులో మొట్టమొదటి శ్లోకంలో ఆ పరమేశ్వరిని స్తోత్రం చేస్తూ అంటారు, ప్రణంతుం స్తోత్రం వా కథమకృత పుణ్య ప్రభవతి అని. అంటే సృష్టి స్థితి లయాలకు కారణభూతమైనటువంటి ఓ పరమేశ్వరి, నీకు నమస్కరించాలి అన్నా, నిన్ను స్మరించాలి అన్నా, నీ గురించి వినాలి అన్నా పూర్వజన్మలో చేసినటువంటి సుకృతము అనేది ఉండాలి. కథమకృత పుణ్య ప్రభవతి. గత జన్మల్లో మేం చేసుకున్నటువంటి కృతము మంచి పనులు ఏమైనా ఉంటే ఆ పుణ్యము అనేది ఉండాలమ్మా అంటారు. లలితా శాస్త్రంలో చెప్పినటువంటి చివరి నామం చూడండి, శివశక్తి కరూపిణి 999 నామం. ఆ శివశక్తైక్య రూపిణి అనబడేటటువంటి ఆ దేవత ఎవరు అంటే ఆవిడే పరమేశ్వరి. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ. అతడు గనక ఒక రూపం పొందినట్లయితే ఆ రూపమే పరమేశ్వరి. సృష్టి ప్రారంభానికి ముందు నిరాకారుడుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సృష్టి చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో తనను తాను రెండుగా విభజించుకున్నాడు. ఆ రెండు భాగాలే శివాశివులు అంటే శివశక్తులు. వాళ్లే పరమేశ్వరి పరమేశ్వరులు. వాళ్ల యొక్క సమాగమం అయ్యేటటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అదే శ్రీచక్రము. మనం గనక ఒక్కసారి ఈ మంత్రశాస్త్రంలో గనక చూసినట్లయితే శివ అంటే 4 అని, శక్తి అంటే 5 అని, వెరసి 9 చక్రాలతో అలరారేటటువంటిదే శ్రీచక్రము. దీన్ని నవయోన్యాత్మకము అని అంటారు. ఇందులో శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5. మొత్తం మీద 5 + 4 9 చక్రాలు ఉంటాయి. ఈ శ్రీచక్రము అనేటటువంటిది చరాచర జగత్తుకి, విశ్వ మానవాళికి కూడా ప్రతీక. ఈ శ్రీచక్రాన్ని గురించి విడిగా మనం ప్రత్యేకంగా చూద్దాం. శక్తి గనక లేకపోయినట్లయితే సాక్షాత్తు ఈశ్వరుడు కూడా సృష్టి స్థితి లయాలు చేయలేడు, అవి అతడికి సాధ్యం కావు అని చెబుతూ ఉన్నారు. అదే ఇక్కడ చెప్పారు చూడండి, శివశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో న ఖలు కుశల స్పందితమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివ్యపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు భగవత్పాదుల వారు. అంటే శక్తి గనక లేకపోయినట్లయితే బ్రహ్మ సృష్టి కార్యక్రమం చేయలేడు, విష్ణువు పోషణ కార్యక్రమం చేయలేడు, రుద్రుడేమో లయము అనేది చేయలేడు అని చెప్తారు. కాబట్టి ఓ పరమేశ్వరి, నీకు నమస్కరించాలి అన్నా, నిన్ను స్తుతి చేయాలి అన్నా, నిన్ను ధ్యానం చేయాలి అన్నా కథమకృత పుణ్య ప్రభవతి, గత జన్మల్లో మేము చేసుకున్నటువంటి పుణ్య ఫలము అనేది ఉండాలమ్మా అని అంటారు. వామకేశ్వర తంత్రంలో అంటాడు, పరోపి శక్తిరహిత శక్తాయుక్తో భవేద్యపి
సృష్టితిలయాన్ కర్తృం అశక్త శక్తి ఏవహి. పరుడు కూడా అంటే ఆ పరమేశ్వరుడు కూడా శక్తి రహితుడైనట్లయితే, శక్తి గనక లేకపోయినట్లయితే సృష్టి స్థితి లయము అనేవి ఏవి కూడా చేయలేడు అని చెప్తాడు. అలా అంటూ ఆ పరమేశ్వరుడు కూడా శక్తితో కూడినట్లయితేనే ఈ పనులు చేయగలుగుతూ ఉన్నాడు అని చెప్తాడు. అలాగే మానసోల్లాసము అనేటటువంటి గ్రంథంలో చెప్తూ ఉన్నాడు చూడండి. ఏపి బ్రహ్మాదయో దేవా భవంతి వరదాయినః తద్రూపం శక్తి మాసాజ్యే భవంతి వరప్రదః తస్మాత్ త్వయేవ సర్వత్ర కర్మాణం ఫలదాయిని. శివుడు శక్తి ఈ ఇద్దరు కూడా వేరువేరు కాదు, ఇద్దరు ఒకటే. శివుడు లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా శివుడు ఉండడు. ఉదాహరణకి తంతుమాన్ పటః, నూలు పోగులు కరిగినటువంటిదే పటము అంటే వస్త్రము. అలాగే మృద్వాన్ ఘటః, మట్టితో తయారైనటువంటిదే కుండ. మట్టి లేకుండా కుండ ఉండదు. అలాగే నూలు పోగులు లేకుండా వస్త్రము అనేది ఉండదు. అదే రకంగా శక్తి కలిగినటువంటి వాడే శివుడు. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే శివుడే శక్తి, శక్తే శివుడు. ఈ ఇద్దరు ఒకటే. మరి ఇద్దరినీ విడివిడిగా ఎందుకు భావన చేస్తూ ఉన్నారు అంటే ఈ ఉపాసకులైనటువంటి వాళ్ళు కేవలము తమ యొక్క ఉపాసనా భేదముల చేత వాళ్ళు చేసేటువంటి ఆ ఉపాసనా పద్ధతులతో శివశక్తులు అని చెప్పేసి ఈ భేదాలు అనేవి సృష్టిస్తూ ఉన్నారు. దేవి భాగవతంలో చెప్తాడు చూడండి. అక్కడ భువనేశ్వరుడు ఉన్నాడు అని చెబుతూ, ఎక్కడ మణిద్వీపంలో భువనేశ్వరుడు ఉన్నాడు అని చెబుతూ, ఆ భువనేశ్వరుడి యొక్క వామాంకం మీద ఈ పరమేశ్వరి ఆసీనురాలై ఉన్నది అంటాడు. వామాంకే షణ్ణా స్వదేవి శ్రీ భువనేశ్వరి. ఇప్పుడు అనుమానం వస్తుంది, అదేమిటయ్యా ఉన్నది ఒకటేను అని చెబుతూ ఉన్నారు కదా, మరి ఆ భువనేశ్వరుడు ఎవరు, ఈ భువనేశ్వరు ఎవరు, ఇక్కడ ఇద్దరు ఎందుకున్నారు అని అంటే యా దేవి నిజలీలార్థం ద్విధా భూతా బభూవః. తన యొక్క లీలా వినోదం కోసం అంటే ఈ సృష్టి కార్యక్రమం అనేది చేయటం కోసం ఆ పరమేశ్వరి తనను తాను రెండుగా విభజించుకున్నది. అదే భువనేశ్వరుడు భువనేశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి, పరమేశ్వరుడు పరమేశ్వరి, శివుడు శక్తి ఇలా పిలువబడుతూ ఉన్నాయి. లలితోపాఖ్యానంలో చెప్తాడు చూడండి. ఇక్కడ భండాసురుడి యొక్క వధ కోసం అని చెప్పేసి దేవతలంతా కూడా పరమేశ్వరుని పరిపరి విధాల ధ్యానం చేశారు. ఆ తరువాత మహాశంభుడి యొక్క ఆధ్వర్యంలో ఈ చరాచర జగత్తు అంతటినీ కూడా హోమం చేశారు. చివరికి మహాశంభుడు అష్టకారికలతో హోమం చేస్తాడు. అప్పుడు ఆ పరమేశ్వరి శ్రీచక్రం మీద ఎక్కి ఆ హోమగుండంలో నుంచి బయటికి వచ్చింది అంటాడు. అందుకే ఆవిడ చిదగ్నికుండ సంభూత అనబడుతూ ఉన్నది. చిదగ్నికుండంలో నుంచి, అగ్నికుండంలో నుంచి ఆవిడ ఆవిర్భవించింది అని చెబుతూ ఉన్నాం మనం. అలా వచ్చినటువంటి ఆ పరమేశ్వరి ఎలా ఉన్నదట అంటే ఈ పరమేశ్వరి ఈ చరాచర జగత్తు సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పంతో తన నుంచి కొంత భాగాన్ని బయటికి పంపించింది. దాన్ని పురుషాకృతిగా రూపొందింపజేసింది. అదే కామేశ్వరుడు.
ఆ ఆకారాన్ని తానే వివాహమాడి తాను కామేశ్వరి అయింది. ఈ రకంగా కామేశ్వరుడు కామేశ్వరి రెండూ తానే. కాబట్టి శివుడు శక్తి, కామేశ్వరుడు కామేశ్వరి, భువనేశ్వరుడు భువనేశ్వరి, ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఒకటే. ఇక్కడ రెండు అనేటటువంటిది ఏదీ లేదు. పరిమళ అనేటటువంటి ఈ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు చూడండి. అలేఖ్య విశేష ఇవ గజయుషభయోర్మధ్యే. ఇక్కడ ఏనుగు ఒకటి, వృషభం ఒకటి, రెండున్నాయి. అంటే ఏనుగోటి ఎద్దోటి ఉన్నాయి. ఇప్పుడు గజ వృషభయోర్ద్వయో ప్రతిభాసం, ఈ రెండింటినీ చూసినప్పుడు ఒకళ్ళేమో అంటే ఉన్నటువంటిది ఒకటే ఇక్కడ, కానీ ఒకటికేమో అది ఎద్దులాగా కనిపిస్తూ ఉన్నది, ఇంకోటికేమో అది ఏనుగులాగా కనిపిస్తూ ఉన్నది. ఉన్నది ఒకటే బొమ్మ, అది ఒకటికి ఎద్దులాగాను ఒకటి ఏనుగులాగాను కనిపిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. మనం ₹1 నాణ్యం తీసుకున్నాం అనుకోండి, ఆ నాణ్యానికి ఒకవైపున బొమ్మ ఇంకో వైపున బొరుసు ఉంటాయి. బొమ్మ బొరుసు రెండు కలిసి ఉంటేనే అది ₹1 నాణ్యం అవుతుంది. బొమ్మ లేకుండా బొరుసున్నా పనికిరాదు, బొరుసు లేకుండా బొమ్మ ఒక్కటే ఉన్నప్పటికీ కూడా ₹1 నాణ్యం చెల్లదు. ఇప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఒక బొమ్మను చూసి కొందరేమో శివుడు అంటున్నారు, కొంతమంది ఏమో శక్తి అంటూ ఉన్నారు. కానీ అక్కడ నిజంగా ఉన్నటువంటిది మనం ఒక్కటే బొమ్మ, దాన్నే కొంతమంది శివుడని కొంతమంది శక్తి అని అంటూ ఉన్నారు. ఇలా ఎందుకంటున్నారంటే మీ యొక్క భావనలను బట్టి మీరు ఇలా దాన్ని పిలుస్తూ ఉన్నారు. ఇదే అసలు పరమేశ్వర తత్వము అంటే. ఇక్కడ మామూలుగా మనం మాట్లాడేటటువంటి భాషలో అకారం నుంచి క్షకారం వరకు వర్ణ సమామ్నాయము అనేది ఉంది. ఆ నుంచి అహా వరకునేమో అచ్చులు, కా నుంచి క్ష వరకు ఉన్నటువంటి ఏమో హల్లులు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వర్ణ సమామ్నాయంలో కూడా కకారాది క్షకారాంతా వర్ణాస్తే శివరూపిణః, కా నుంచి క్ష వరకు ఉన్నటువంటి ఈ వర్ణ సమామ్నాయం అంతా కూడా ఇది హల్లులు. హల్లులన్నీ శివరూపాలు అని చెప్తూ ఉన్నాడు. అకారాది విసర్గాంత స్వర షోడశ శక్తయః, ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులున్నాయే ఇవి 16. ఈ 16 అచ్చులు ఇవేమో శక్తి రూపాలు అని అంటూ ఉన్నాడు. ఇందాక కా నుంచి క్ష వరకు ఉన్నటువంటివేమో 34. ఈ 34 హల్లులునేమో శివస్వరూపాలు, 16 అచ్చులు శక్తి స్వరూపాలు. మొత్తం 16, 34 వెరసి 50 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే హల్లులు అచ్చులు రెండు కలిస్తేనే గాని అక్షరం అనేది పూర్తి కాదు. హల్లు ఒకటి మనం పలకలేం. కా అనేది హల్లు కాదు, క అనేది హల్లు, గ అనేది హల్లు. దానికి అకారం కలిస్తే కా అవుతుంది. ఆ హల్లుకి ఇకారం కలిసిందనుకోండి కీ అవుతుంది. ఉకారం కలిస్తే కు అవుతుంది. ఈ రకంగా అచ్చులు కలవటం చేతనే ఈ హల్లులు మనం పలకటానికి, స్పష్టంగా పలకటానికి వీలవుతూ ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ. అందుకే రుద్రయామలంలో అంటాడు చూడండి, శక్తి ప్రాణస్య జీవశ్చ మంత్రోనాద శివో రవి. మంత్రశాస్త్రంలో కూడా శక్తే ప్రాణము జీవము అవుతూ ఉంది. మనకి ఇది ఎలా తెలుస్తుంది అంటే ఉదాహరణకి మనం బాలామంత్రం చూడండి. ఈ బాలామంత్రంలో ఉన్నటువంటి మొత్తం 3 బీజాలు. అవి ఏమిటి అంటే వాగ్భవం ప్రథమం బీజం, కామరాజం ద్వితీయకం, త్రీం శక్తి కూటాఖ్యాం,
నిగమత్రితయోద్ధృతం ఇత్తం కుమారీ విద్యయా బీజత్రయముదీరితం. వాగ్భవం ప్రథమ బీజం, మొట్టమొదటిది వాగ్భవ బీజం. ఏమిటది? ఐంకారం. కామరాజం ద్వితీయకం. కామరాజ బీజం ఏమిటి అంటే రెండోది క్లీంకారం. తృతీయం శక్తి కూటాఖ్యం, మూడవది శక్తి బీజం సౌహు. ఇది శక్తి బీజం. కాబట్టి ఇక్కడ బాలామంత్రంలో ఉన్నటువంటి మూడు బీజాలు ఏమిటి అంటే వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం. ఐం క్లీం సౌహు. ఈ మూడు అక్షరాలే అనులోమ విలోమంగా పలకబడుతుంది. ఇది బాలామంత్రం. అనులోమంగాను విలోమంగాను, ఒకసారి పైనుంచి కిందికి, రెండోసారి కింద నుంచి పైకి, ఇలా పలికేటటువంటిదే బాలామంత్రం. అయితే ఇందులో శక్తి బీజము అనేది ఉంది కాబట్టే ఆ మంత్రానికి సంపూర్ణత అనేది సిద్ధిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. సౌహ్ అనేటటువంటి శక్తి బీజం ఉంది ఈ మంత్రంలో, కాబట్టి అది పూర్ణమైనటువంటి మంత్రం అయింది అంటూ ఉన్నాడు. స్కాంద పురాణంలో చెప్తాడు, ప్రణవో బీజమాఖ్యాతం నమశక్తిరుదీరిత. ఇక్కడ చూడండి, శివపంచాక్షరి మంత్రాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఋషి స్వాధ్యాయే దేవో స్వపంక్తిశ్చంద ఉదాహృతం పార్వతీ వల్లభ సాక్షాత్ దేవతాత్ర సదాశివ. ఇక్కడ శివపంచాక్షరి అంటే ఓం నమ శివాయ. ఇందులో నమః అనేటటువంటి శక్తి, నమః అనేటటువంటి శక్తి, ఈ శక్తి గనక లేకపోయినట్లయితే ఆ మంత్రం అనేది పూర్తి కాదు, మంత్రం ఫలించదు. ఈ రకంగా శక్తికి ప్రాముఖ్యత అనేది ఉంది ఇక్కడ. శంకర భగవత్పాదుల వారు శివశక్తుల స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని ఎలా చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం. చూడండి, శివశక్తి ఆయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు. అయితే గౌడపాదుల వారు ఈయన శుభగోదయ స్తుతి అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. శుభగోదయ స్తుతి ఇది కూడా ఆ అమ్మవారి యొక్క తత్వాన్ని వివరించేటటువంటి గ్రంథాల్లో, శ్రీ విద్యను వివరించేటటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటిది. శ్రీ విద్యని వివరించేటటువంటి గ్రంథాలు అనేవి కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి లలితా శాస్త్రం, సౌందర్యలహరి, శుభగోదయ స్తుతి, వామకేశ్వర తంత్రం, కామకళా విలాసం, ఇవన్నీ కూడా శ్రీ విద్యని వివరించేటటువంటి గ్రంథాలు. అందులో శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి సౌందర్యలహరి, వారి యొక్క పరమ గురువైనటువంటి గౌడపాదాచార్యుల వారు రాసినటువంటిది శుభగోదయ స్తుతి. శుభగోదయ స్తుతి అనేటటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రాశారు. అందులో మొట్టమొదటి శ్లోకంలోనే అంటారు, చూడండి, భవానిత్వం వందే భవమహిషి సచ్చిచ్చిక వపు పరాకారం దేవీం అమృతలహరీం ఐందవ కళాం మహాకాళాతీతాం కలిత సరణీం కల్పితతనుం సుధా సింధోర్ అంతర్వసతి మనిషం వాసరమయీం. ఓ భవానీ, శివుని అర్ధాంగి అయినటువంటి ఓ పార్వతీదేవి, నువ్వు సచ్చిదానంద స్వరూపిణివి, పరాకారమైనటువంటి ఆ పరమేశ్వరివి, దేవివి. నువ్వు అమృత లహరివి, అఖండమైనటువంటి కాలానికి
అతీతమైనటువంటి దానివి, నిరాకారమైనటువంటి దానివి అయినప్పటికీ మాయాశక్తి వల్ల కల్పించబడినటువంటి ఆకారంతో నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. అటువంటి బిందు స్వరూపిణివైనటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అంటారు గౌడపాదుల వారు తమ యొక్క శుభోదయ స్తుతిలో. అలాగే దుర్వాస మహర్షి దేవీ మహిమ్నా స్తుతి అని ఒక గ్రంథం రాశాడు. చాలా గొప్పదైనటువంటిది ఈ గ్రంథం కూడా. ఇది కూడా దాదాపు శ్రీ విద్యను గురించే చెబుతుంది. అందులో అంటారు చూడండి, మొట్టమొదటి శ్లోకమే శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యార్ణవ మందనోద్భవ సుధా ప్రాచుర్యవర్ణోజ్వలం ఉద్యద్భాను సహస్ర నూతన జప పుష్ప ప్రభంతే వపు స్వాస్థే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. ఓ తల్లి, ఓ త్రిపుర, ఓ పరమేశ్వరి, ఓ పరాత్పరి, ముల్లోకములయందు కూడా సౌందర్యమైనటువంటి ఓ పరమేశ్వరి, అమృతము వంటి ఓ దేవి, బాలభానుని యొక్క అరుణారుణ ఛాయలతో ప్రకాశించేటటువంటి ఓ పరమేశ్వరి, త్రిలోకమయము, జ్యోతిర్మయము, వాంగ్మయము అయినటువంటి రూపం కలిగినటువంటి ఓ దేవి, నా ఉపాసనలో నిరంతరము నీ రూపమే నాకు దర్శనమిచ్చుగాక అని ఆ దుర్వాసుడు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆ పరమేశ్వర స్వరూపము అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చూడండి, శంకర భగవత్పాదుల వారు ఆ పరమేశ్వరి ఆ శక్తి స్వరూపాన్ని కీర్తించారు. అలాగే వారి యొక్క పరమ గురువు అయినటువంటి గౌడపాదుల వారు చెప్పారు, దుర్వాస మహర్షి చెప్పాడు. ఈ రకంగా అందరూ కూడా ఆవిడ్ని కీర్తిస్తూ ఉన్నారు, స్తుతి చేస్తూ ఉన్నారు. అయితే ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి మనకి తెలుసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే కదా మకృత పుణ్య ప్రభావతి పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము అనేది లేక మాత్రమైనా లేకపోయినట్లయితే మనం ఆవిడ్ని గురించి తెలుసుకోవటము అనేది సాధ్యం కాదు. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పారు. అంతేకాదు, నిన్ను గురించి తలచడానికి కూడా మాకు అర్హత ఉండదు అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ఆవిడ పరమేశ్వరి అంటే పరానికి ఈశ్వరి కాబట్టి పరమేశ్వరి అని అనబడుతూ ఉన్నది. ఆవిడే బ్రహ్మరూపంలో ఈ చరాచర జగత్తుని సృష్టిస్తోంది, విష్ణు రూపంలో జగత్తును పోషిస్తూ ఉన్నది, రుద్రుడి రూపంలో ఈ జగత్తంతా కూడా సంహరిస్తూ ఉన్నది, అంటే సంహార కార్యక్రమం చేస్తూ ఉన్నది. మొత్తం మీద సృష్టి స్థితి లయములు అనేటటువంటి 3 కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు అంటే ఆ పరమేశ్వరే. అందుకే చెప్తాను చూడండి, లలితా శాస్త్రంలో చెప్పాడు, సృష్టిగత్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. ఆ పరమేశ్వరి పంచకృత్య పరాయణ అని చెప్పాడు ఇక్కడ లలితా శాస్త్రంలో. అందుకే శ్రీ విద్యను గురించి తెలుసుకోవాలి అంటే లలితా శాస్త్రానికి మించినటువంటి గ్రంథము అనేది ఇంకోటి లేదు అని చెప్పాం మన గతంలోనే. లలితా శాస్త్రము అనేది చాలా గొప్పది. మిగిలినటువంటి సహస్రాలు ఎన్నైనా ఉండొచ్చు. శాస్త్రము అంటే 1000 నామాలతో ఆ దేవతను స్తుతి చేయటం, ఇదే సహస్రనామం అంటే. అలా స్తుతి చేసినటువంటి గ్రంథాలు, ఆ స్తోత్రాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇవి ఏవి కూడా లలితా శాస్త్రంతో సమం కావు. ఎందుకని అంటే లలితా శాస్త్రంలో అటువంటి యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి.
మంత్ర రహస్యాలన్నీ కూడా చెప్పబడ్డాయి, పూజా విధానాలు చెప్పబడ్డాయి, వాటిల్లో ఉండేటువంటి గుప్తమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఇలా ఇన్ని విషయాలు చెప్పబడినటువంటి ఇంకో గ్రంథము అనేది ఏది కూడా లేదు, ఇంకో స్తోత్రము అనేది, ఇంకో సహస్రనామం అనేది లేదు. నేను ఈ మాట ఇంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను అంటే లలితా సహస్రంతో పాటుగా విష్ణు సహస్రానికి కూడా నేను భాష్యం రాశాను, విష్ణు సహస్రానికి కూడా నేను వివరణ అనేది రాశాను పూర్తిగా. నేను లలితా సహస్రానికి రాసినటువంటి వివరణ 1000 పేజీలైతే విష్ణు సహస్రానికి రాసినటువంటి వివరణ 1400 పేజీలు ఉంది. అయినప్పటికీ లలితా సహస్రంలో చెప్పినటువంటి ఆ గుప్తమైనటువంటి విషయాలు ఇంకెక్కడా కూడా చెప్పబడలేదు అని ఢంకాపదంగా మనం చెప్పచ్చు. అంత గొప్పది లలితా సహస్రం. చూడండి, ఇక్కడ ఈ కారణాల చేతనే ఆ పరమేశ్వరి సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఈ 5 పనులు కూడా చేస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నాం మనం. బ్రహ్మ రూపంలో ఈ చరాచర జగత్తంతా సృష్టిస్తోంది, విష్ణు రూపంలో పోషిస్తోంది, రుద్రుడి రూపంలో లయం చేస్తూ ఉన్నది, సంహారం చేస్తూ ఉన్నది. మళ్ళీ ఈశ్వరుడి రూపంలో తిరోధానము అంటే సంపూర్ణంగా నాశనం చేస్తూ ఉన్నది. సదాశివుడి రూపంలో ఏమీ మిగలకుండా పరమాణువులతో సహా నాశనం అయిపోయినటువంటి ఈ జగత్తుని మళ్లీ సృష్టించటానికి అనుగ్రహం ఇస్తూ ఉన్నది, అంటే సుముఖంగా ఉంటూ ఉన్నది. రుద్రుడి రూపంలో సంహారం చేస్తోంది, ఈశ్వరుడి రూపంలో లయం చేస్తోంది, సదాశివుడి రూపంలో మళ్లీ సృష్టి చేయటానికి సుముఖంగా ఉన్నది. ఈ రకంగా 5 రకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆవిడ పంచకృత్యపరాయణ అనబడుతూ ఉన్నది. లలితా శాస్త్రంలో చెప్పాను చూడండి, ఆవిడ పంచకృత్యపరాయణ. ఇంతేకాదు, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తి అనేది ప్రసాదిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరి. ఆవిడ యొక్క మంత్ర, యంత్ర, తంత్ర విషయాలే శ్రీ విద్య అనబడతాయి. ఆ దేవి అర్ధమయి, శబ్దమయి, చక్రమయి, దేహమయి. చూడండి, ఆవిడ అర్ధమయి, శబ్దమయి, చక్రమయి, దేహమయి అని చెప్పి 4 రకాలుగాను చెప్పబడుతూ ఉన్నది. అసలు ఏమిటి ఇక్కడ అర్ధమయి, శబ్దమయి అంటే ఏమిటి? ఇక్కడ అర్థం ఏమిటి? మొట్టమొదటిగా అర్ధమయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. చూడండి, శివాది క్షితి పర్యంతము ఉన్నటువంటి ఈ తత్వాలతో ఈ చరాచర జగత్తంతా కూడా శివాది క్షితి పర్యంతము అంటే పిపీలు కాదే బ్రహ్మ పర్యంతము అనుకోండి. ఈ చరాచర జగత్తంతా కూడా తత్వములతో నిండి ఉన్నటువంటిది. తత్వము అంటే ఏమిటి అసలు? తత్వము అంటే యథార్థము, సత్యము, బ్రహ్మము, స్వభావము, ఇది అర్థం. ఈ జగత్తును సృష్టి చేయటానికి అవసరమైనటువంటి మూల పదార్థము అనేది ఏదైతే ఉన్నదో దాన్ని తత్వము అని అంటారు. ఈ చరాచర జగత్తును సృష్టించడానికి అవసరమైనటువంటి మూల పదార్థము అనేది ఏదైతే ఉన్నదో దాన్నే మనం తత్వము అని అంటూ ఉన్నాం. అయితే ఈ తత్వాలు ఎన్ని అనేటటువంటి విషయంలో ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. అందరికీ తత్వముల సంఖ్య అనేది ఒకటి కాదు. బౌద్ధుల లెక్క ప్రకారం తత్వము అనేది ఒకటే. ఏమిటి అంటే శూన్యం. చార్వాకులు తత్వాలు 4 అన్నారు. ఏమిటి అంటే భూమి, నీరు, నిప్పు, గాలి. అలాగే అర్హతలు తత్వాలు 2 అన్నారు, జీవము, అజీవం. మళ్ళీ ఈ అర్హతుల్లోనే కొందరు జీవం, ఆకాశం, ధర్మం, అధర్మం, పుద్గలము అని చెప్పేసి మొత్తం 5 తత్వాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు.
ఇంకా కొందరంటూ ఉన్నారు 5 కాదండి ఇక్కడ 7 ఉన్నాయి అంటున్నారు. జీవం, అజీవం, అశ్రమం, బంధం, సంవరం, నిర్జరం, మోక్షం అని మొత్తం 7 తత్వాలు ఉన్నాయి అంటున్నారు. మనకి ప్రధానమైనటువంటి ఈ మతాలను గనక చూసినట్లయితే ద్వైతులు 2 తత్వాలు చెబుతూ ఉన్నారు, స్వతంత్రము, అస్వతంత్రము. విశిష్టాద్వైతులు 3 తత్వాలు ఉన్నాయి అంటూ ఉన్నారు, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. శైవులు కూడా ఇలాగే 3 తత్వాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఏమిటా 3 తత్వాలు అంటే పశువు, పతి, పాశము, ఈ 3 తత్వాలు అంటున్నారు. సాంఖ్యులు తత్వాలు 25 అని చెబుతూ ఉన్నారు. ఏమిటవి? పంచభూతాలు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 20 అయినాయి, మనస్సు 21, అవ్యక్తము, బుద్ధి, అహంకారము, ఇవి ఉన్నటువంటివి. మొత్తం కలిపి 25 తత్వాలు అవుతూ ఉన్నాయి చూడండి. ఇక యోగులు ఉన్నారు, వాళ్ళు 26 తత్వాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే సాంఖ్యులు చెప్పినటువంటి 25 తత్వాలు తీసుకుని ఈశ్వరుడు అనేవాడు ప్రత్యేకంగా ఉన్నాడు అని ఈయన కూడా కలిపేశారు. మొత్తం 26 తత్వాలు ఉన్నాయి అన్నారు. మరి అద్వైతుల దగ్గరికి వచ్చేటప్పటికీ తత్వం ఒక్కటేను అన్నారు. ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం అదేను, ఇంతకన్నా తత్వం అనేది ఏది కూడా లేదు అన్నారు. అంటే ఈ చరాచర జగత్తు సృష్టించబడడానికి మూల కారణం ఏమిటి, ఆధారం ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపం ఒకటే అన్నారు. ఈ రకంగా తత్వముల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ రావడం జరిగింది. అద్వైత సిద్ధాంతంలో చరాచర జగత్తుకి కారణం పరబ్రహ్మమే. అయితే ఆ పరబ్రహ్మే అనేక రకాలుగా పరిణామం చెందుతూ ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ కూడా తత్వములు అనే అంటారు. ఈ తత్వాలు 51 అని కొంతమంది, 36 అని కొంతమంది, 96 అని కొంతమంది ఇలా చెప్పటం జరిగింది. అయితే వీళ్ళు చెప్పినటువంటి 51 గాని, 36 గాని, 96 గాని వీటిని తీసుకున్నట్లయితే ఈ తత్వాలలో అంటే కొన్ని తత్వాలలో కొన్ని కలిసిపోతూ ఉంటాయి. ఉదాహరణకి త్వగాది ధాతువులు. ఈ త్వగాది ధాతువులు అనేవి పంచభూతాల్లో కలిసిపోతాయి. అలాగే పంచప్రాణాలు వాయువులో కలిసిపోతాయి. ఈ రకంగా కలిసిపోయినటువంటి తత్వాలన్నీ కూడా వదిలేయగా మిగిలేటటువంటి ధాతువులు అంటే ఈ తత్వాలు ఎన్నున్నాయి అంటే 25 తత్వాలే అవుతాయి అని చెప్తూ ఉన్నారు. ఒకదాంట్లో ఒకటి కలిసిపోయేటటువంటి ఈ తత్వాలన్నీ కూడా వదిలేసేస్తే కలవకుండా మిగిలేటటువంటి తత్వాలు 25 ఉన్నాయి అంటున్నారు. అవి ఏమిటి అని అంటే గౌడపాదుల వారు తమ యొక్క శుభగోదయ స్తుతి అనేటటువంటి ఈ గ్రంథంలో 5వ శ్లోకంలో వివరించారు చూడండి. పృథివ్యాపస్తేజ పవన గగనే తత్ప్రకృతయః స్థితా తన్మాత్రాస్త విషయదశకం మానసమితి తతో మాయా విద్య తదను చ మహేశస్య వయితి పరంతత్వాతీతం మిలతి వపురిందో పరకళ అంటారు. అంటే పంచభూతాలు 5, తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఇక్కడికి 20 అయిపోయినాయి. మనస్సు, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, ఇవి 5 వెరసి తత్వాలు 25 అని చెబుతూ ఉన్నారు గౌడపాదాచార్యుల వారు. ఇక్కడ శివాది క్షితి పర్యంతము అని మొట్టమొదటిలో మనం అనుకున్నాం కదా. మరి
ఈ శివాది క్షితి పర్యంతము అని అంటే ఏమిటి? ఇక్కడ అనుమానం వస్తుంది మనకి. దాన్ని అక్కడే మీరు చెప్పలేదు. శివాది క్షితి పర్యంతము అంటే ఏమిటి అని ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకంలోనే చూడండి. మొట్టమొదటి చూడండి, పృథివ్యాపస్తేజ అంటే మొట్టమొదటి పృథివీ అని చెప్పాడు. పృథివీ అంటే క్షితి అంటే భూమి అని అర్థం. అలాగే ఇక్కడ మూడవ పాదంలో చివర చూడండి, మహేశ శివ ఇతి. ఆ తత్వాల్లో ఆఖరిది ఏమిటి అంటే అక్కడ శివ అని చెబుతూ ఉన్నాడు. మహేశ శివ ఇతి, ఈశ్వరుడు సదాశివుడు. కాబట్టి శివాది క్షితి పర్యంతము అని అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ శివ అనేటటువంటిది పైన చెప్పినటువంటి క్షితి అంటే ఆ భూమి. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంటే 25 తత్వములు, 1 నుంచి 25 దాకా మొత్తం తత్వాలు అని అర్థం. పైనుంచి కిందికి గనక చెప్పినట్లయితే ఇక్కడ శివ అనేటటువంటిదేమో కింద ఉన్నది, క్షితి అనేది పైన ఉంది. కాబట్టి క్షితి దగ్గర నుంచి శివ వరకు అని చెప్పాలి. అదే కింద నుంచి పైకి చెప్తే శివాది క్షితి పర్యంతము అని అంటాం. అంతకని ఏం లేదు ఇక్కడ. ఈ రకంగా 25 తత్వాలు ఉన్నాయి. ఈ 25 తత్వములతో కూడి ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో ఆ సృష్టి అర్ధమయి అనబడుతూ ఉన్నది. ఇక రెండోది ఇందులో శబ్దమయి అన్నారు. శబ్దము అంటే ఏమిటి అసలు? ధ్వని, వాక్కు అని అర్థం. ఈ వాక్కు అనేది 4 రకాలుగా ఉంటుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పరాస్థానము అనేది వాక్కుకి మొట్టమొదటి స్థానం. అక్కడ ఆలోచన అనేది పుడుతుంది. ఆ తర్వాత రెండవ స్థానం పశ్యంతి. వాక్కు యొక్క రూపాలలో కౌళాచారులకి సమయాచారులకి తేడా అనేది ఏం లేదు. రూపాల్లో తేడా లేదు, స్థానాల్లో మాత్రం తేడా ఉంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి 4 వాక్కులు, ఈ 4 రూపాలు ఒకటేను అన్నారు వాళ్ళు. కానీ స్థానాల్లో మాత్రం తేడా ఉంది. సమయాచారుల లెక్క ప్రకారం ఈ పరావాక్కుకి స్థానం ఎక్కడ అంటే సహస్రారం. మరి పశ్యంతి వాక్కు ఇది ఆధార చక్రం. ఇది సమయాచారుల లెక్క. అయితే కౌళాచారులకి పరావాక్కు యొక్క స్థానం ఎక్కడ అంటే ఆధార చక్రము అని చెప్తారు. మరి పశ్యంతి వాక్కు ఎక్కడ ఉన్నది? మణిపూరము అని అంటారు. అక్కడి నుంచి గనక మనం ముందుకు వెళ్ళినట్లయితే మధ్యమ, వైఖరి ఈ 2 వాక్కులకి స్థానాల్లో గాని రూపాల్లో గాని తేడా అనేది ఉండదు. మధ్యమ వాక్కు అనేటటువంటిది అనాహతం, వైఖరి వాక్కు అనేది విశుద్ధి చక్రం. ఇక్కడ సరిపోతుంది. కానీ పరా, పశ్యంతి ఈ 2 స్థానాల్లో మాత్రం తేడా ఉంటుంది కౌళ సమయాచారాల్లో. ఏదైనా ఒక విషయం కనుక అసలు ముందుగా చెప్పాలి అన్నట్లయితే ఆ విషయాన్ని గురించి ఆలోచన అనేది రావాలి. ఇలా ఆలోచన రావటం అనే దాన్నే పరావాక్కు అని అంటారు. ఆ తర్వాత ఆ వాక్కు ఆధార చక్రం నుంచి బయలుదేరి నెమ్మదిగా స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం ఇక్కడికి వచ్చి ఆ అనాహతం నుంచి కంఠంలో ఉండేటటువంటి విశుద్ధి చక్రంలోకి వచ్చి ముఖం ద్వారా వైఖరి వాక్కుగా మారి బయటికి వచ్చి శబ్ద తరంగాలుగా మన చెవుల యొక్క రంధ్రాలను చేరుతుంది. ఇందులో పరావాక్కు అంటే చూడండి, ప్రత్యక్షితి రూపం కలిగినటువంటిది. ఆత్మజ్ఞానం పొందటాన్ని ప్రత్యక్షితి అని అంటాం. దీనికి రూపం లేదు. మామూలుగా గనక మనం చెప్పుకోవాలి అన్నట్లయితే ఈ పరావాక్కు అనేటటువంటిది ఎక్కడ? సమయాచారుల ప్రకారం సహస్రారంలో
ఇది దీని స్థానం సహస్రారం. మనం ఏదైనా ఒక విషయం చెప్పాలి, ఒక పని చేయాలి అనేటటువంటి ఈ ఆలోచన ఈ సహస్రారంలో పుడుతుంది. అదే పరాస్థానం. అక్కడ ఈ వాక్కు ఎలా ఉంటుంది అనేటటువంటి కంటికి కనిపించదు, మనం ఊహించడానికి కూడా మనకి వీలు కాదు. పూర్తిగా అవ్యక్తమైనటువంటిది పరావాక్కు. దీనికి రూపం అనేది లేదు. రెండోది పశ్యంతి వాక్కు. ఇది పరదేవత అనబడుతుంది. ఇది కూడా అస్పష్టమైనటువంటిదే. ఇది ఎలా ఉంటుంది అంటే ఆధార చక్రంలో ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. పశ్యంతి వాక్కు అనేది మొలక వచ్చినటువంటి ధాన్యపు గింజలాగా ఉంటుంది. అందులో నుంచి కొద్దిగా మనకి మొలకొచ్చిందంటే, గింజలు నానబోసాం, మనం తీసి ఆరబోసాం, అందులో నుంచి మొలక బయటకు వచ్చింది. ఆ మొలకని చూసి ఇది ఏ చెట్టుకి సంబంధించింది, ఏ మొక్క అనేటటువంటి విషయాన్ని మనం తేల్చి చెప్పలేం. అందుకే ఇది కూడా అవ్యక్తమైనటువంటిదేను అని చెప్తూ ఉన్నాం. అయితే మరి మొలక అనేది కనిపిస్తూ ఉన్నది కదా అంటే పసిపిల్లవాడి ఏడుపులాగా ఉంటుంది ఈ వాక్కు అని చెప్తూ ఉన్నాం. ఏం తెలీదు, వాడు క్యా క్యా అని కేకలు పెడుతూ ఉంటాడంతే. వాడు ఏమంటున్నాడో తెలియదు, వాడి భావం ఏమిటో తెలియదు, ఏదో ఉన్నది అని మాత్రం తెలుసు. అలాగే ఇక్కడ మొలక అనేది ఉన్నది అని తెలుసు, కానీ విషయం ఏమిటో తెలియదు. ఇది పశ్యంతి వాక్కు. అక్కడి నుంచి అంటే పరాస్థానంలో ఉన్నటువంటి ఈ వాక్కు సుషుమ్న గుండా పశ్యంతికి వచ్చింది, ఆధార శిఖరానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి అనాహతానికి వస్తోంది. ఇది మధ్యమా వాక్కు అవుతోంది. ఈ మధ్యమా వాక్కు అనేది పూర్తిగా అస్పష్టం కాదు, కొంతవరకు స్పష్టమైనటువంటిది, కొంత అస్పష్టత అనేది ఉంటుంది. అంటే మాటలు వచ్చి రానటువంటి పిల్లవాడు మాట్లాడినట్టుగా ఉంటుంది ఈ మధ్యమా వాక్కు. కారణం ఏమిటి అంటే అనాహత చక్రంలో ఇక్కడి నుంచి హల్లులు అనేవి ప్రారంభమవుతాయి. విశుద్ధి చక్రానికి 16 దళాలు ఉన్నాయి. ఈ 16 దళాల్లోనూ అకారం నుంచి అహా విసర్గ దాకా అంటే అహా దాకా మొత్తం 16 అచ్చులున్నాయి. ఆ తర్వాత హల్లులు ప్రారంభమవుతాయి. ఇవి అనాహతం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. అనాహతం దగ్గర నుంచి ఇలా ఒక్కొక్క చక్రంలోనూ హల్లులు అనేవి ఉంటాయి. చివరికి ఆజ్ఞా చక్రంలోకి వచ్చేప్పటికీ హకార క్షకారములు అక్కడ ఉండేటటువంటి 2 దళముల యందు కూడా హకార క్షకారములు ఉండి దాంతో అక్కడ హల్లులు అనేవి పూర్తవుతాయి. హల్లులు అనేవి స్పష్టంగా పలకటానికి వీలుండదు. ఇందాక మనం చెప్పుకున్నాం ఇవి హల్లులంటే. కాబట్టి స్పష్టత అనేది పూర్తిగా ఉండదు, కానీ విషయం ఏదో కొంతవరకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మాటలు వచ్చి రానటువంటి పిల్లవాడు మాట్లాడినట్టుగా ఉంటుంది. అది ఇక్కడ ఇందాక మొలక వచ్చినటువంటి ధాన్యపు గింజ ఇప్పుడు ఆకులు వేసింది, మారాకు వేస్తోంది. ఇది ఫలానా చెట్టు ఉండొచ్చు, మనం ఊహం చేయొచ్చు. పూర్తిగా చెప్పలేం, కానీ ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇది ఫలానా మొక్క అయి ఉండొచ్చు అని మాత్రం చెప్పగలం, ఊహించగలం మనం. ఇది మధ్యమా వాక్కు. ఇక అనాహతం నుంచి ఈ వాక్కు అనేది విశుద్ధి చక్రానికి వస్తుంది. ఈ విశుద్ధి చక్రంలో అచ్చులున్నాయి. 16 దళముల యందు కూడా ఆ నుంచి అహా వరకు ఉన్నటువంటి అచ్చులున్నాయి. ఇలా వచ్చినటువంటి ఈ వాక్కు అక్కడ ఉన్నటువంటి అచ్చులతో కలిసినటువంటిదే స్పష్టత అనేది చేకూర్చుకుంటుంది. ఇప్పుడు స్పష్టమైనటువంటి వాక్కు అదే వైఖరి వాక్కు. ఇది మన నోటి ద్వారా, వాక్కు ద్వారా బయటికి వస్తుంది, నోటి ద్వారా బయటికి వస్తుంది. ఈ హల్లులు ఎప్పుడైతే అచ్చులతో కలుస్తూ ఉన్నాయో అప్పుడు ఈ వర్ణాలకి స్పష్టత అనేది ఏర్పడుతుంది. అందుకని ఈ వైఖరి వాక్కు స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా వైఖరి వాక్ అన్నమాట. ఈ రకంగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడేటటువంటి ఈ వాక్కు 4 రకాలైనటువంటి 4 రూపాలైనటువంటి వాక్కు ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అందుకే
ఈ వాగ్గు రూపంలో ఆ పరమేశ్వరి ఉంటుంది కాబట్టి శబ్దమయి అనబడుతూ ఉన్నది. ఈ వాగ్ రూపాల గురించి లలితాశాస్త్రంలో చెప్పారు చూడండి. 366 దగ్గర నుంచి 374 నామం దాకా పరా ప్రత్యక్షి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్త మానస హంసిక. ఇక్కడ ఈ వాగ్ యొక్క రూపాలు వాగ్ రూపాలు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఇది శబ్దమయి అంటే అర్థం. ఇక మూడోది చక్రమయి. చక్రమయి అంటే ఏమిటి? చక్రము అంటే ఇక్కడ శ్రీచక్రము అని అర్థం. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి. ఈ 9 ఆవరణలు ఏమిటి అంటే ఈ ఆవరణలనే మనం చక్రాలు అని కూడా అంటాం. మొట్టమొదటి ఆవరణ భూపురం. దీన్ని త్రైలోక్యమోహన చక్రము అని అంటారు. రెండవ ఆవరణ షోడశ దళం. దీన్ని సర్వాశా పరిపూరక చక్రము అని అంటారు. మూడోది అష్టదళం, సర్వ సంక్షోభణ చక్రము అంటారు. నాలుగవది చతుర్దశారం, 14 కోణాలు కలిగినటువంటి చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఐదవది బహిర్దశారం, సర్వార్థ సాధక చక్రం. ఆరవది అంతర్దశారం, సర్వరక్షాకర చక్రం. ఏడవది అష్టకోణం, సర్వరోగహర చక్రము. ఎనిమిదవది త్రికోణం, సర్వసిద్ధిప్రద చక్రము. తొమ్మిదవది బిందువు. ఇదే సర్వానందమయ చక్రము అనబడుతూ ఉంటుంది. ఈ రకంగా బిందువు నుంచి భూపురం వరకు కలిగినటువంటి ఈ సృష్టి అంతా కూడా చక్రమయి అనబడుతుంది. ఇక ఈ శ్రీచక్రం మీద ఇంకా వివరాలు గనక మనకు కావాలి అన్నట్లయితే మనం ఎట్లాగో ప్రత్యేకంగా చెప్పుకుంటాం శ్రీచక్రము అనేటటువంటిది. ఎందుకంటే పరదేవత యొక్క యంత్ర రూపం ఏమిటి అంటే శ్రీచక్రం. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని గురించి విడిగా అక్కడ చెప్పుకుందాం. ఆ తర్వాత దేహమయి, ఇది 4వ రూపం. ఆ పరమేశ్వరి అర్ధమయి, శబ్దమయి, చక్రమయి, దేహమయి అని చెప్తూ ఉన్నాడు. దేహమయి అంటే ఏమిటి అసలు? దేహము అంటే మానవుడి యొక్క శరీరం. ఇది పాంచభౌతికమైనటువంటిది, పంచభూతాలతోనూ ఏర్పడినటువంటిది ఈ శరీరం. ఈ శరీరము అనేది 3 రకాలుగా చెప్పబడుతూ ఉన్నది. ఒకటి స్థూల శరీరం, రెండోది సూక్ష్మ శరీరం, మూడోది కారణ శరీరం. ఇక్కడ స్థూల శరీరము అంటే ఏమిటి అసలు? చర్మం, మాంసం, రక్తం, నరాలు, మేద, మజ్జ, ఎముకలు, వీటన్నింటితోనూ మలమూత్రాలతోనూ కూడినటువంటి ఈ శరీరమే స్థూలదేహము అని పిలువబడుతూ ఉన్నది. ఇది చాలా అసహ్యకరమైనటువంటిది, జుగుప్సాకరమైనటువంటిది. ఈ దేహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గత జన్మలలో మనం చేసినటువంటి కర్మని అనుసరించి పంచభూతముల యొక్క కలయిక చేత ఈ దేహం అనేది ఏర్పడుతూ ఉన్నది. మానవుడు ఈ లోకంలో భోగాలు అనుభవించాలి అంటే ఆధారం ఈ దేహమే. అలాగే ఈ శరీరంతోనే దుఃఖాలు, సుఖాలు అన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఈ స్థూల శరీరము అనేది ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలోనే అనుభవాలు పొందుతూ ఉంటుంది. మిగిలినటువంటి అవస్థలు ఏవి కూడా, అంటే స్వప్నావస్థ, సుషుప్తి, ఇవేవి కూడా దీనికి తెలియదు. కాబట్టి జాగ్రత్త అవస్థలోనే ఈ స్థూల శరీరానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఈ శరీరము అనేది గృహస్థుకి గృహంలాగా జీవాత్మకి నివాస స్థానమై ఉంటుంది. మానవుడు తాను చేసినటువంటి పాపాలు, పుణ్యాలు అన్నీ కూడా
ఈ దేహం ద్వారానే ఈ లోకంలో అనుభవిస్తాడు. జనమరణాలు, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఈ దశలన్నీ, అలాగే వర్ణాశ్రమ ధర్మాలు, మానావమానాలు, ఇవన్నీ కూడా ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటివే. ఇవన్నీ ఈ స్థూల దేహానికి సంబంధించినటువంటివే. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక రెండో దాన్ని కనుక చూసినట్లయితే అది సూక్ష్మ శరీరం. ఏమిటిది? వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం, విద్య, కామం, కర్మ, ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరము అనబడుతుంది. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగ శరీరము అని కూడా అంటారు. ఇది పంచీకృత భూతాల వల్ల ఏర్పడుతుంది. అంటే పంచభూతాలన్నీ కూడా పంచీకృతం అవుతాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. అలా భూతాలు పంచీకృతం కావటం వల్ల ఏర్పడుతుంది ఈ శరీరము అనేది, ఈ సూక్ష్మ శరీరం. ఇది వాసనలతో కూడి ఉంటుంది. కర్మ ఫలాలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటుంది. స్వప్నాన్ని ఈ శరీరమే అనుభవిస్తుంది, సూక్ష్మ శరీరమే. మన కళలు వస్తాయి చూడండి, ఆ కళల్ని అనుభవించేది ఏమిటి అంటే ఈ సూక్ష్మ శరీరం. స్వప్న జగత్తులో స్వయం ప్రకాశమైనటువంటి ఆ పరమాత్మ భిన్న రూపాలతో ప్రకాశిస్తుంది. బుద్ధి స్వప్నంలో జాగ్రత్తావస్థలోని అనేక రకాలైనటువంటి వాసనలతో కర్మ మొదలైనటువంటి భావాలు పొంది తానే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇప్పుడు బుద్ధే ఉపాధిగా కలిగినటువంటి ఆ సర్వసాక్షి ఆ బుద్ధి చేసినటువంటి కర్మలతో ఏ రకంగానూ సంబంధము అనేది లేకుండా ఆ కర్మలు ఏమాత్రము అంటకుండా ఉంటాడు. అందుకే అతడికి కర్మ అనేది అంటదు. వడ్రంగాడి చేతిలో ఉన్నటువంటి బాడిస అతడు ఏ పని చేయాలన్నా సరే అది ఉపయోగిస్తుంది, అన్ని పనులకి ఉపయోగిస్తుంది. అలాగే ఇక్కడ ఈ లింగదేహము అనేటటువంటి, అంటే ఈ సూక్ష్మదేహాన్ని లింగ శరీరము అని కూడా అంటాం మనం. ఈ లింగదేహం చిదాత్మైనటువంటి పురుషుడు యొక్క సమస్త వ్యాపారాలకు, అంటే అన్ని పనులకి కూడా ఉపయోగిస్తుంది. ఇక మూడవది కారణ శరీరం. గుణత్రయమే ఆత్మ యొక్క కారణ శరీరము అంటే. ఇది కేవలము సుషుప్తి అవస్థలో ఉంటుంది. సుషుప్తిలో అన్ని రకాలైనటువంటి జ్ఞానం కూడా నశించిపోతుంది. బుద్ధి అనేది కేవలము బీజమాత్రంగా ఉంటుంది. సామాన్యంగా గాఢ నిద్ర పోయినప్పుడు నిద్రలో నాకేం తెలియలేదు అంటాం, అదే సుషుప్తి. అటువంటి స్థితిలో శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా పూర్తిగా విశ్రమించేస్తాయి. అప్పుడు ఉండేదే కారణ శరీరము. ఈ రకంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో కూడినటువంటి సృష్టి దేహమయి అని చెప్పబడుతోంది. ఆ శక్తి పరిణామం చెంది అర్థమయి, శబ్దమయి, చక్రమయి, దేహమయి అయినటువంటి సృష్టిగా ప్రకాశిస్తుంది. అందుచేత మోక్షం కావాలి అనుకున్నటువంటి వాడు ఈ విధంగా పరిణామం చెందినటువంటి ఆ శక్తి యొక్క స్వరూపాన్ని గురించి ముందుగా తెలుసుకోవాలి. పరమేశ్వరుడికి ఈ జగత్తుకి ఏమాత్రమూ కూడా భేదము అనేది లేదు. ప్రపంచానికి పరబ్రహ్మకి కనపడేటటువంటి భేదం
కేవలము వ్యావహారికమైనటువంటిది అంతే. నిజంగా మాత్రం ఇదేం సత్యం కాదు. ఈ విషయం అంటే ఈ విషయం అంతా కూడా, అంటే ఈ జ్ఞానం అంతా కూడా, ఈ శక్తి అంతా కూడా ఒక మంచి గురువు దగ్గర ఉపదేశం పొంది అక్కడ తెలుసుకోవాలి, ఆ గురువు ద్వారా తెలుసుకోవాలి. ఆ శక్తికి, పరబ్రహ్మకి, తనకి, గురువుకి కూడా ఏమాత్రము భేదము అనేది లేదు, అంతా ఒక్కటేను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ తాను, గురువు, ఈ శక్తి, ఆ పరబ్రహ్మ, పరమేశ్వర స్వరూపం, ఈ నాలుగు ఒకటేను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయం గనక తెలుసుకున్నట్లయితే సాధకుడు అద్వైత ఆనందాన్ని అనుభవిస్తాడు. అంటే తానే పరబ్రహ్మ స్వరూపమై బ్రహ్మానందం పొందుతాడు. ఇక అమ్మవారిని అర్చన చేసేటప్పుడు సమయాచారులు, కౌళాచారులు అని రెండు రకాలుగా ఉన్నారు అని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఈ సమయాచారులు అంటే ఎవరు, కౌళాచారులు అంటే ఎవరు అనే అనుమానం వచ్చినప్పుడు వీటి మీద వివరాలన్నీ కూడా ఇక ముందు మనం ఇవ్వబోయేటటువంటి ఉపన్యాసాల్లో అక్కడ దొరుకుతుంది మీకు. ప్రస్తుతం ఆ పేర్లు మాత్రమే వినండి చాలు. సమయాచారులకి షట్చక్రాల్లోనూ పరమేశ్వరుణ్ణి అర్చించటము అనేది నియమం కాదు. మరి వీళ్ళ పరమేశ్వర స్వరూపాన్ని ఎక్కడ అర్చించాలి అంటే సహస్రదళ కమలమునందే అర్చన చేయాలి. అంటే ఈ సహస్రారము అనేది ఉందే, సహస్రదళ పద్మం, అదే బైందవ స్థానం. దాని మధ్యలో ఉన్నటువంటి చంద్రమండలం ఉన్నదే, అదే చతుష్కోణం. దాని మధ్యలో ఉన్నటువంటి బిందువు 25 తత్వాలకి కూడా అతీతమైనటువంటి తత్వం, అదే 26వ తత్వము, అదే పరమేశ్వర స్వరూపము. శివశక్తుల యొక్క మేళన రూపమైనటువంటి సాదాఖ్య కళ. ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకే సమయమతంలో బాహ్య పూజ అనేది లేదు. చతుర్విధైక్య సంధానం లేకపోతే షడ్విధైక్య సంధానం, ఈ రెండే ఆ పరమేశ్వరికి సపర్య అని చెబుతూ ఉన్నాడు. మరి ఈ చతుర్విధైక్య సంధానం అంటే ఏమిటి, షడ్విధైక్య సంధానము అంటే ఏమిటి? రాబోయేటటువంటి ఉపన్యాసాల్లో ఈ శ్రీ విద్యలోనే ఆ విషయాలు కూడా ముందు ముందు మనం చెప్పుకుంటాం. ఈ అనుసంధానమే భగవతికి సపర్య అని చెప్తూ ఉన్నాడు. ఈ సపర్యకి సాధాక్య తత్వాధ్యేయక నిష్ఠ అనేది కావాలి. సాధాక్య అని పిలువబడేటటువంటిది సహస్రారంలో ఉండేటటువంటి చంద్రకళ. శ్రీచక్ర రూపమైనటువంటి ఆ చంద్రబింబంలో ఒకే కళ ఉన్నది, అదే పరమా కళ. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి చంద్రుడి 15 కళలుంటాయి. 16వ కళే పరమా కళ, అదే చిద్రూప, అదే షోడశీ కళ. ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి చంద్రుడి కన్నా భిన్నమైనటువంటి చంద్రుడు సహస్రారంలో ఉన్నాడు. అదే బైందవ స్థానం. ఆ సహస్రారమే సుధా సింధువు, సరగ అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి సమయమతస్థులు ఈ సహస్రద పద్మంలోనే ఆ పరమేశ్వరుని పూజించాలి. ఇక్కడ ఉన్నటువంటి బిందువు శివశక్తుల రూపమైనటువంటి సాదాఖ్య అనే 26వ తత్వం ఇది. అదే పరబ్రహ్మ మహిషి అని చెప్పబడుతోంది. ఆజ్ఞాచక్రము అనేది చంద్ర కళలు ఉండేటటువంటి స్థానం. మరి సహస్రారం చంద్రమండలం.
సహస్రారంలో ఉండేటటువంటి చంద్రుడు నిత్యకళాయుక్తుడు. అదే శ్రీచక్రం. అక్కడ ఉండేటటువంటి ఆ చంద్రుడికి వృద్ధి క్షయాలు అనేవి ఉండవు. అందుకే అదే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నారు. 4 ద్వారాలు, 3 భూపురాలు కలిగినటువంటి ఆ శ్రీచక్రం రుద్ర గ్రంథికి పైన ఉన్నది. అంటే ఆజ్ఞాచక్రానికి కూడా దాటిన తర్వాత ఉన్నది. ఈ శ్రీచక్రం యొక్క 4 ద్వారాల్లోనూ మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనేటటువంటి 4 తత్వాలు ఉంటాయి. వీటినే ఆ పరమేశ్వరు నివసించేటటువంటి మంచానికి 4 కోళ్లు అని చెప్తారు. 4 ద్వారాలు కలిగి కర్ణిక రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీచక్రంలోని చతుష్కోణం మధ్య ఉన్నటువంటి బిందువునే సరఘ అని అంటారు. అదే శివశక్తుల యొక్క సంగమ స్థానము. సాధకుడు కుండలిని శక్తిని జాగృతం చేసి దాన్ని గనక సహస్రారం చేర్చగలిగినట్లయితే 4 ద్వారాలతో కూడినటువంటి ఆ శ్రీచక్రంలోకి ప్రవేశించగలిగినట్లయితే అప్పుడు ఆ పరమేశ్వరి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అని చెబుతూ ఉన్నాయి శాస్త్రం మనకి. శ్రీచక్రస్య 4 ద్వారాణి చతుర్వేద రూపాణి ద్వార ప్రవేశనేవ భవతి పరదేవతా సాక్షాత్కారః. శ్రీచక్రం యొక్క 4 ద్వారాలు కూడా 4 వేదాలకు ప్రతీక. ఆ వేదాలలో గనక ప్రవేశించినట్లయితే ఆ పరమేశ్వరి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. శ్రీ విద్యను గురించి తెలిపేటటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటివి లలితా శాస్త్రం, సౌందర్యలహరి, శుభగోదయ స్తుతి, యోగిని హృదయం, కామకళా విలాసం, వామకేశ్వర తంత్రం. ఈ 6 కూడా ముఖ్యమైనటువంటి గ్రంథాలు శ్రీ విద్యను గురించి వివరిస్తాయి. అయితే ఈ 6 గ్రంథాల్లోనూ ఒక్క వామకేశ్వర తంత్రానికి తప్పించి మిగిలినటువంటి 5 గ్రంథాలకి కూడా నేను తెలుగులో వివరణ అనేది రాయటం అనేది జరిగింది. ఈ 5 గ్రంథాలని కూడా నేను తెలుగులో రాశాను. వివరణ అనేది పూర్తిగా ఇచ్చాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అంటే, ఇవాల్టి రోజున శ్రీ విద్య అంటే అసలు ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కూడా మేమంతా శ్రీ విద్య ఉపాసకులం అని చెప్పేస్తున్నారు. కానీ నిజంగా గనక మాట్లాడినట్టయితే వాళ్ళకి శ్రీ విద్య అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. ఎందుకంటే మొన్నే ఒక ఆయన ఎవరో నేను శ్రీ విద్యాపరుణ్ణి అని చెబుతూ నేను శ్రీచక్రాన్ని ఉపాసిస్తాను అని చెప్తూ ఉన్నాడు. శ్రీచక్రాన్ని కాదు ఉపాసించే, శ్రీ విద్యను ఉపాసన చేస్తావు, శ్రీచక్రాన్ని అర్చన చేస్తావు, మంత్రాన్ని జపం చేస్తావు. ఇవన్నీ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంకొక మానవుడు నాతో మాట్లాడుతూ నేను చండీ పారాయణ చేస్తాను, సప్తశతి పారాయణ చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే అది ఒకటే పేరు, చండీ సప్తశతి. అది ఒకటే పేరు. అసలు చండీ పారాయణ, సప్తశతి పారాయణ అన్న 2 ఒకటే. అది 2 లేవు అక్కడ. అంటే అసలు ఆయన నిజంగా ఏ పారాయణ చేయటం లేదనమాట. సప్తశతి పారాయణ అంటే ఏమిటో తెలియదు ఆయనకి. చండీ పారాయణ అంటే అంతకన్నా తెలియదు. ఇలా తెలియనటువంటి వాళ్ళు కూడా మేమంతా శ్రీ విద్యాపరులము అని చెప్పేస్తూ ఉన్నారు. నిజంగా కనుక మనం చెప్పుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటి అంటే వీళ్లలో చాలా మందికి శ్రీ విద్య అంటే ఏమిటో తెలియదు. ఆ మాట మనం బయటికి అనకూడదు. ఎందుకంటే మనం కనుక అన్నట్లయితే వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది. మళ్ళీ వాళ్ళది అవమానంగా భావిస్తారు. అందుకని మనం ఆ మాట కూడా అనకూడదు. ఈ కారణం చేత మీరంతా శ్రీ విద్యాపరులం అని చెప్పుకోండి.
ఇబ్బంది లేదు. ఇందులో మీరు అలా చెప్పినందువల్ల ఎవరికి వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. మీరందరూ శ్రీ విద్యాపరులు కావాలి అనేటటువంటిదే మా ఆకాంక్ష కూడా. అయితే ఒక చిన్న ప్రతిపాదన ఏమిటి అంటే, మీరు ఆ మాట చెప్పేటప్పుడు శ్రీ విద్యని గురించి కొంత కాకపోతే కొంతన్నో మీరు తెలుసుకుని మీరు శ్రీ విద్యాపరణం అని చెప్పండి. ఇది ఒక్కటే మా విన్నపం. మీరు చెప్పండి, కొంత కాకపోతే కొంత, ఇందులో కనీసం ఒక 20% 30% మీరు తెలుసుకుని మేము శ్రీ విద్యాపరణం అని చెప్పుకోండి. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇలా అతి సామాన్యుడికి కూడా శ్రీ విద్య అంటే ఏమిటో తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ముందుగా అనినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆదినాథుడి దగ్గర నుంచి నాకు మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువు వరకు ఈ గురు పరంపరకి అందరికీ కూడా నమస్కారం చేస్తూ, నా గురుదేవులైనటువంటి విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు నమస్కరించి, ఏమీ తెలియనటువంటి నన్ను ఆస్థాన విద్వాంసుడిగా నియమించినటువంటి అవధూత దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైనటువంటి శృంగేరి, పూరి, బదరి, ద్వారక, కంచి పీఠాధిపతులకి, దేశంలో ఉన్నటువంటి వివిధ మఠాధిపతులకి, పీఠాధిపతులకి, బాబాజీలకి, స్వామీజీలకి, మాతాజీలకి, విశేషించి శ్రీ విద్యాపరులందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరించి, పరమానందనాథ దీక్షానామం కలిగినటువంటి హరితస గోత్రీకుడనైన క్రోవి పార్థసారథి అనేటటువంటి నేను శ్రీ విద్య అనేటటువంటి పేరు కలిగిన శ్రీ విద్యాపరమైనటువంటి ఈ గ్రంథం మీద ఉపన్యాస లహరిని ప్రారంభం చేస్తూ ఉన్నాను. గతంలో ఈ విషయం మీద శ్రీ విద్య అనేటటువంటి గ్రంథాన్ని కూడా నేను ముద్రించడం అనేది జరిగింది. 2009వ సంవత్సరం మార్చి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు సహస్ర చండీ యాగం చేయడం జరిగింది. అంటే 1000 చండీ హోమాలు నేను ఒక్కడే కూర్చుని చేయడం జరిగింది ఈ 10 నెలల కాలంలో. అలా చేసినటువంటి ఈ సహస్ర చండీ యాగానికి పూర్ణాహుతి డిసెంబర్ 20వ తారీఖున జరిగింది. 2009వ సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున పూర్ణాహుతి అనేది జరిగింది. ఈ సందర్భంగా శ్రీ విద్య అనేటటువంటి గ్రంథాన్ని రాయాలి అనేటటువంటి ఒక తలంపు కూడా కలిగింది. తలంపు కలగటం ఆలస్యం, ఈ గ్రంథాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇదంతా కూడా కేవలము ఆ పరమేశ్వరి యొక్క సంకల్పమే, అంతకు తప్పించి ఇంకా ఏమీ కాదు. ఇది ఏమీ నా శక్తి కాదు. గతంలో శ్రీ విద్యకి సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి విషయాలు అనేక గ్రంథాల్లో, అంటే ఇప్పటి వరకు నేను రాసినటువంటివి 25కు పైగా ఉన్నాయి ఈ గ్రంథాలు. వీటిల్లో చాలా చోట్ల శ్రీ విద్యను గురించినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలు రాయటం జరిగింది. కానీ శ్రీ విద్య అనేటటువంటి
ఒకే హెడ్డింగ్ కింద ఆ విషయాన్నంతా ఒక చోట చెబితే ఇది చాలా ఉపకారంగా ఉంటుంది అని భావన చేసి ఇప్పుడు శ్రీ విద్య అనేటటువంటి పేరుతోనే ఆ విషయాన్నంతా ఒకచోట సమీకరించి దాని గ్రంథంగా ముద్రించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ శ్రీ విద్య మీద ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో, అంటే అతి సామాన్యుడికి కూడా ఈ విషయాలు తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ శ్రీ విద్య మీద ఉపన్యాస లహరిని నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. పండితులు, ప్రత్యేకించి శ్రీ విద్యాపరులు అందరూ కూడా నా ఈ ప్రయత్నాన్ని మన్నించి నన్ను ఆశీర్వదిస్తారు అని, ఈ వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని గాని, ఈ శ్రీ విద్య అనేటటువంటి ఈ సీడీని గాని మీరందరూ కూడా తప్పక ఆదరిస్తారు అని, దానివల్ల ఉపయోగం పొందుతారు అని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ నేను ఈ శ్రీ విద్య మీద ఉపన్యాస లహరిని ప్రారంభిస్తూ ఉన్నాను.